అవసరం వచ్చినప్పుడే ఫీల్డ్లో కనిపించడం, అనివార్యమైతేనే ప్రజల్లోకి రావటం, మిగతా సమయాల్లో వ్యక్తిగత పనులు వ్యాపారాలకే పరిమితమవటం. బీఆర్ఎస్లో కొందరు నేతల ఈ వైఖరిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ క్లాస్ పీకిన తర్వాత గులాబీ శ్రేణులు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో వేచి చూసే ధోరణిని కొందరు వ్యూహంగా భావిస్తే మరికొందరు అవకాశవాదంగా చూస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోని కొందరు నేతల వ్యవహార శైలిపై కూడా ఇలాంటి చర్చే సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును గమనిస్తూ, మరోవైపు తెలంగాణలో బీజేపీ గమనాన్ని పరిశీలిస్తూ తాము మాత్రం పెద్దగా ప్రజల్లో కనిపించకుండా ఉండే నేతల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయకుండా అవసరమైనప్పుడే మీడియా ముందుకు రావడం పార్టీకి మేలు చేయదన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారని సమాచారం. ఈ సమావేశంలో ప్రజల్లో యాక్టివ్గా లేని నేతల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, ఇకపై ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని స్పష్టంగా సూచించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రజల మధ్య కనిపించే నాయకత్వానికే భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుందన్న సందేశం కూడా ఇచ్చినట్టు సమాచారం. సమావేశం ముగిసిన వెంటనే కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో లోయర్ మానేరు డ్యాం పరిశీలన జరగడం, మరుసటి రోజే కాళేశ్వరం నీటిని రిజర్వాయర్లకు విడుదల చేయలేదంటూ మహాధర్నా నిర్వహించడం ఈ సమావేశం ప్రభావమేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొందరు నేతలు మాత్రమే ఉద్యమాల్లో కనిపిస్తుండగా, పలువురు కీలక నాయకులు మాత్రం అవసరమైనప్పుడే బయటకు వస్తున్నారన్న అభిప్రాయం అధిష్టానంలో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. ఇటీవల నిర్వహిస్తున్న సర్వేలు, పనితీరు నివేదికల ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఉంటాయని కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు నాయకుల తీరులో మార్పు కనిపించకపోవడంతో సమావేశంలో గట్టిగానే హెచ్చరించినట్టు సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొందరు నాయకులు మొక్కుబడి నిరసనలు, మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారన్న నివేదికలు పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ సూచనల మేరకే కేటీఆర్ ఒక్కో నాయకుడితో విడివిడిగా మాట్లాడి పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి కార్యక్రమాలు, ప్రజల్లో నిరంతరం ఉండాల్సిన అవసరంపై స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశం అనంతరం జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ చురుగ్గా క్షేత్రస్థాయి పర్యటనలు, నిరసనలు ప్రారంభించడం కూడా అదే వ్యూహంలో భాగమనే విశ్లేషణ వినిపిస్తోంది. పనితీరే భవిష్యత్తుకు ప్రమాణమన్న సందేశంతో గులాబీ దళంలో కొత్త కదలిక మొదలైందా, లేక ఇది తాత్కాలిక హడావుడేనా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.